నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం జలదంకి మండలం గోపన్నపాలెం పంచాయతీ పరిధిలో అప్రోచ్ రోడ్ నుంచి గ్రామంలోకి వెళ్లే సిమెంట్ రోడ్డును ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ అధికారికంగా ప్రారంభించారు. పంచాయతీరాజ్ శాఖ నిధులు 50 లక్షలతో నిర్మించిన ఈ రోడ్డు గ్రామస్తులకు ఎంతో ఉపయోగకరంగా మారనుందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, గ్రామ పెద్దలు పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు. గ్రామ వాస్తవ్యులందరికీ ధన్యవాదాలు. అలాగే ఆడపడుచులకి ఎక్కువ మంది ఆడపడుచులు ఉన్నారు ఇక్కడ, వారందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. ఈ రోజున ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం మనం చేసే అభివృద్ధి పనులు ఎలా జరుగుతున్నాయి, ఒకసారి ప్రారంభోత్సవాలు కానీ లేకపోతే అయిపోయిన తర్వాత మళ్ళా కూడా మనం శంకుస్థాపనలు కానీ అటువంటి కార్యక్రమాలు నిన్న కూడా కొన్ని చేసాం. దాదాపుగా 4,17,00,000 డెవలప్మెంట్ వర్క్స్ నిన్న చేయడం జరిగింది. ఈ రోజున గోపన్నపాలెం వచ్చి ఒక 50 లక్షలతోటే మనం రోడ్డు వేసుకున్నాం. దాదాపుగా 700 మీటర్ల రోడ్డు, అది 50 లక్షలతోటే ఆ రోడ్డు వేసుకోగలిగాం. అలాగే గోపన్నపాలెంలో ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి. వారు చెప్పినట్టుగా ఈ గుడిది పెట్టించే బాధ్యత నేను తీసుకుంటాను. మన దేవాదాయ శాఖ మంత్రి రామనారాయణ రెడ్డి గారికి చెప్పి ఆ బాధ్యత నేను తీసుకుంటాను. అలాగే ఆరో ప్లాంట్ ఇప్పుడు ఇంతకుముందు ఎన్టీఆర్ సుజల కింద పెట్టున్నారు, అది పనిచేయటం లేదు. దాని గురించి ఇంకొకసారి కూడా మళ్ళీ అసెంబ్లీలో కానీ పవన్ కళ్యాణ్ గారితో కూడా మాట్లాడి ఆ ప్రాజెక్టు ముందుకు వెళ్తుందా లేకపోతే దాన్ని డీకమిషన్ చేసి ఇంకేమైనా చేయాలి ఏంటనేది ఒకసారి ఫైనల్ డెసిషన్కి వెళ్తాం ఈ 2-3 నెలల్లో. తర్వాత అక్కడ వచ్చేటప్పుడు మన ఎస్సీ కాలనీలో కూడా వాళ్ళు కూడా ఆరో ప్లాంట్ నీళ్లు లేవు, తాగేదానికి నీళ్లు ఇక్కడ నుంచి తీసుకుపోవడం కానీ లేకపోతే ట్యాంకర్లు తొలిచుకోవడం జరుగుతోంది. వాళ్ళకు కూడా ఒక ఆరో ప్లాంట్, ఇక్కడ ఒక ఆరో ప్లాంట్ పెడితే అరువుగా ఉంటుందని చూస్తా ఉన్నాం. ఆ రెండు కూడా వచ్చేదానికి నేను సాయం చేస్తాను. అలాగే ఇంటర్నల్ రోడ్ ఇంకేదైనా పెండింగ్ ఉన్నా కూడా అవి కూడా కంప్లీట్ చేసుకున్నాము. తర్వాత పెన్షన్లు, విడో పెన్షన్స్ ఒకటి, స్పోర్ట్స్ పెన్షన్స్ ఒకటి, అందరికి లిస్ట్ రెడీ అయ్యి ఉంది. ఆ లిస్టు ప్రకారం అందరికి వస్తాయి పెన్షన్లు, కొద్దిగా ఓపిక పట్టండి. తర్వాత మన హౌసింగ్ కూడా 13,500 ఇల్లు పెట్టున్నాం ఉదయగిరి నియోజకవర్గం అంతా కలిపి. ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు, స్థలం లేని వాళ్ళకి స్థలం ఇచ్చి ఇల్లు కట్టించే బాధ్యత తెలుగుదేశం పార్టీ మన ప్రభుత్వం తీసుకుంటుంది. రాబోయే రోజుల్లో 1 సంవత్సరం రోజుల్లో కూడా ఈ హౌస్లన్నీ కంప్లీట్ చేసే కార్యక్రమం ఉంది. అలాగే ఇంకెవరైనా మిస్ అయ్యారో కూడా చెప్పండి. తర్వాత భూ పంపిణీ కూడా త్వరలోనే మొదలు పెడతాం. ఎక్కడన్నా మనకు అవకాశం